రైట్. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతోటి మాట్లాడడానికి మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కోటేశ్వరరావు గారు. కోటేశ్వరరావు గారు నమస్కారం అండి. నమస్తే. కోటేశ్వరరావు గారు, రష్యా ఉక్రెయిన్ యుద్ధం ద్వారా అమెరికా అసలు ఏం సాధించాలనుకుంటోంది? రష్యా అమెరికా ఉక్రెయిన్ యుద్ధం ద్వారా ఏం సాధించాలనుకుంటుంది అని చెప్పుకోబోయే ముందు అలాస్కాలో జరిగినటువంటి సమావేశం ఒక ప్రహసనంగా ముగిసిందనేటువంటిది ముందు మనం గమనించాలి. ఎందుకు అంటే ట్రంప్ అధికారానికి వచ్చినటువంటి 24 గంటల్లోనే తాను ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగిస్తానని చెప్పేసి పెద్ద ఆర్భాటంగా ప్రకటించాడు. అసలు ఉక్రెయిన్ యుద్ధాన్ని ప్రారంభం కావడానికి లేదా రష్యా దాడి చేయడానికి అసలైనటువంటి కారకులు అమెరికన్లు, అదేవిధంగా వాళ్ళు భాగస్వాములుగా ఉన్నటువంటి నాటో కూటమి నేతలు అనేది గమనించారు. వాళ్ళు సృష్టించినటువంటి ఆ సమస్యని పరిష్కరించాల్సినటువంటి బాధ్యత కూడా వాళ్ళ మీదే ఉంది. దాన్ని ఏ విధంగా పరిష్కరించాలో తెలియక ట్రంప్ కానివ్వండి, లేదా జెలెన్స్కీ కావచ్చు, లేదా ఐరోపా దేశాలు కానీ పెద్ద నాటకం ఆడుతున్నాయి. పుతిన్ మీద లేదా రష్యా మీద నిందను మోపి తమ బాధ్యత ఏమీ లేదు అన్నట్టుగా ప్రపంచాన్ని నమ్మించేందుకు చూస్తున్నాయి. ఎందుకు ట్రంప్ అలాస్కాలో సమావేశం ఏర్పాటు చేశాడు? ఎందుకు పుతిన్ ఆ సమావేశానికి హాజరయ్యాడు? ఏమి చర్చించారు వాళ్ళు? కుదిరినటువంటి అంటే ఏకీభావం వచ్చినటువంటి అంశాలు ఏమిటి? ఎందుకని బయటకు చెప్పలేదు అనేటువంటిది ఇవాళ సామాన్యులందరికీ అక్కడ పెద్ద సంఖ్యలో ఇటీవల కాలంలో ఎన్నడూ రానంత మంది విలేకరులు అలాస్కా సమావేశంలో ఏదో జరగబోతా ఉంది, ఒక ఒప్పందం కుదరబోతా ఉంది అని వందల మంది అక్కడికి హాజరైనటువంటి విలేకరులకి అదంతా ఏమీ లేదు, ఒక ప్రహసనంగా జరిగింది, దారి ఖర్చులు దండగా మనకు అని చెప్పేసి సమయం దండగా అని భావించినటువంటిది మనకు జరిగింది. ఎందుకని ప్రపంచాన్ని ఈ విధంగా బ్లఫ్ చేస్తున్నారు? ఎవరు కారకులు అంటే ట్రంప్ ఒక గేమ్ ప్రారంభించాడు. ఆ గేమ్కి ప్రతిగా పుతిన్ కూడా తన గేమ్ తాను ఆడుతున్నాడు. ఉక్రెయిన్ మీద మనం చర్చిద్దాము అంటే వద్దు అని పుతిన్ ఎందుకంటాడు? రండి అని చెప్పి అన్నాడు, వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఎవరి వాదనలు వాళ్ళు చెప్పారు. ఎవరి వాదనలు వాళ్ళు చెప్పిన తర్వాత ఏకీభావం అనేటువంటిది రాదు అనేటువంటిది గతంలో జరిగినటువంటి సమావేశాలే స్పష్టం. ఇప్పుడు అదే జరిగింది. రేపు మళ్ళా తదుపరి సమావేశం మాస్కోలో జరుగుతుంది అని చెప్పేసి పుతిన్ ప్రకటించాడని వార్తలు వచ్చాయి. జరగవచ్చు, ట్రంప్ వస్తాడు, మళ్ళీ ఆతిథ్యం స్వీకరిస్తాడు, మళ్ళా మాట్లాడుకుంటాడు, మళ్ళా అదే కథ. అసలు విషయం అనేటువంటిది ఎక్కడ తెగాలి? ఎవరు దానికి అంటే అమెరికా నాటో కూటమి మీదనే బాధ్యత ఉంది. అది తేలకుండా పుతిన్ ఏ విధంగా వాళ్ళ షరతులను అంగీకరిస్తాడు అనేటువంటి ప్రశ్న. అందుకని ఇది ఒక ప్రహసనప్రాయమైనటువంటి సమావేశం అని అనేక మంది ముందుగానే చెప్పేశారు. ఇందులో ఇక్కడ తేలేది ఏమీ లేదని అదే జరిగింది. అయితే కోటేశ్వరరావు గారు, నిజంగానే యుద్ధాన్ని ఆపాలని ట్రంప్ కోరుకుంటున్నారా? కేవలం నోబెల్ ప్రైజ్ కోసమే ప్రయత్నిస్తున్నారా ట్రంప్? నోబెల్ ప్రైజ్ అనేటువంటిది అది ఒక పిచ్చ. నోబెల్ ప్రైజ్ తెచ్చుకోవాలనేటువంటిది ఒక పిచ్చ. ఒకవేళ ఆ ఉక్రెయిన్ సంక్షోభం కొనసాగేట్లయితే రాబోయేటువంటి రోజుల్లో ఉక్రెయిన్ లో ఉన్నటువంటి సామాన్య జన జీవితం మరింత దుర్భరంగా మారేటువంటి పరిస్థితి వస్తే అక్కడ జెలెన్స్కీ భవిష్యత్తు ఏమవుతుంది అనేటువంటిది పెద్ద సమస్య. అదేవిధంగా లక్షలాది మంది ఇరుగు పొరుగు దేశాల్లో శరణార్థులుగా ఉన్నారు. ఉక్రెయిన్ లో ఉన్నటువంటి ఉక్రెయిన్ పౌరులు ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఐరోపా దేశాలన్నింటిలో కూడా లక్షలాది మంది ఉన్నారు. వాళ్ళందరినీ ఆ దేశాలు ఎంతకాలం భరిస్తాయి? అసలే అంతంత మాత్రంగా ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థలో అభివృద్ధి రేట్ అనేటువంటిది ఆ దేశాల్లో చాలా తక్కువగా ఉన్నప్పుడు, ఆ దేశాల్లో ఉన్నటువంటి పౌరులకి ఉపాధి లేదా వేతనాలు సరైనటువంటి స్థితి కలిగించలేనప్పుడు మరి లక్షలాది మంది ఉక్రెయిన్ పౌరులని ఎంతకాలం భరిస్తారు? ఇప్పటికి 3.5 సంవత్సరాలు అయిపోయింది. 3.5 సంవత్సరాల నుంచి మరి భరిస్తున్నటువంటి వాళ్ళు ఇంకా ఎంతకాలం భరిస్తారు? పుతిన్ వైఖరిని చూసినప్పుడు అతను దూకుడుగా వెళ్లకుండా, లేకపోతే ఇంకోటి లేకుండా
రోజుకు 1 గ్రాము, అరగ్రాము, లేకపోతే మన లెక్కలో చెప్పుకోవాలంటే 1 వార్డు, 2 వార్డులు, ఈ విధంగా మెల్లమెల్లగా స్వాధీనం చేసుకుంటూ వెళ్తున్నటువంటి పరిస్థితి. అందువలన ఏమిటి అసలు కీలకమైనటువంటి అంశం ఏమిటి అనేటువంటిది ఇక్కడ సమస్య. ఏమిటి కీలకమైనటువంటి సమస్య? ఉక్రెయిన్ అనేటువంటి దాన్ని నాటోలో చేర్చకూడదు. నాటోలో చేర్చిన తర్వాత ఉక్రెయిన్ పేరుతోటి ఉక్రెయిన్ గడ్డ మీద నాటోలో ఉన్నటువంటి దేశాలన్నీ కూడా ఆయుధాలన్నీ తీసుకొచ్చి మాస్కో ముంగిట కూర్చుంటే మాకు ముప్పు ఏర్పడుతుంది, అందుకని ఉక్రెయిన్కి నాటోలో సభ్యత్వం ఇవ్వకూడదు అనేటువంటిది రష్యా చెప్తున్నటువంటి మొదటి నుంచి చెప్తున్నటువంటి మాట. దానికి 30 ఏళ్ల క్రితమే అమెరికా వాళ్ళు, ఐరోపా దేశాల వాళ్ళు అంగీకరించారు. అంగీకరించిన తర్వాత మాట తప్పి ఉక్రెయిన్కి నాటో సభ్యత్వం ఇస్తామని చెప్పినటువంటి వాళ్ళు ఆ చెప్పిన తర్వాతనే 2014లో క్రిమియా ద్వీపాన్ని స్వాధీనం చేసుకున్నారు. అప్పటి నుంచి ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో 2022లో మిలిటరీ యాక్షన్ తీసుకొని ఉక్రెయిన్ మీద దాడులు జరుపుతున్నారు. మరి పరిష్కరించాల్సింది ఎవరిక్కడ? ఉక్రెయిన్కి మేము నాటో సభ్యత్వం ఇవ్వం, తటస్థ దేశంగానే అది ఉంటుంది అని ఎందుకని నాటో దేశాలు చెప్పలేదు? అంతకుముందు ఏమైనా పోనీ ఉక్రెయిన్ మీద రష్యా ఏమైనా దాడి చేసిందా? ఏమైనా దురాక్రమణ చేసిందా? లేదు కదా. మరి ఈ విషయాలన్నీ తేలకుండా రష్యా ఎట్లా అంగీకరిస్తుంది అనేది ప్రశ్న.